ప్రైజ్ ది లార్డ్ అందరికీ. డే 29లో పార్ట్ 2 ద్వితీయోపదేశ కాండం 31 అధ్యాయము 32, 33 చదువుకుందాం. ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 నెలల బైబిల్ కంప్లీట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చి పోచు ఉండలేను. యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీకు ముందుగా దాటిపోవును. యెహోవా నశింపచేసిన అమ్మోనీల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారిని చేయునట్లు యెహోవాని చేతికి వారిని అప్పగించును. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీలకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లా నేను, ప్రతి 7వ సంవత్సరమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమందు ఇశ్రాయేలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యమునన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురంలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలను. అలాగు నేర్చుకుని నడలా దాని నెరగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దానును దాటిపోవచ్చున్న దేశంన మీరు బ్రతుకు దినములన్నయూ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. మరియు యెహోవా, చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని మోషేతో సెలవేయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో, నీవు నీ పితరులతో పడుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనుల మధ్యన వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును. వారు క్షీణించిపోదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించెను. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించిననుకొందురు. వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేళ్ల మీద నాకు సాక్షార్థముగా ఉండినట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించము. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించే దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్నదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణం చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అనెను. కాబట్టి మోషే ఆ దినమందు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పెను. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలును నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడై ఉందును.
ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయటం ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన నుంచుడి. అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యుద్ధకు పోగు చేయడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. ఏలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతము కీడు మీకు ప్రాప్తించిననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వసమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సొంతముగా పలికెను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. ఆకాశమండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును. నా వాక్యము మంచువలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి. ఆయన పుత్రులు కారు. వారు కళంకులు. మూర్ఖత గల వక్రవంశము. బుద్ధిలేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా? ఆయనను సృజించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము. తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీకు చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోనూ భీకరగల ధ్వనిగల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వానిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడునూ ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండబండ నుండి తేనెను, చిక్కుముకి రాతి బండ నుండి నూనెను ఆయనకు జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేల మేకలను, గోధుమల మెరికలను సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. యెషూరును కొవ్వినవాడే కాలు జాడించెను. నీవు కొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తను పుట్టించిన దేవుని విడిచెను. తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు కోపము రోషము పుట్టించిరి. హేయ కృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి. వారు దేవత్వం లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. యెహోవా దానిని చూచెను. తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను. వారిని అసహించుకొనెను. ఆయన ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తం కలవారు, విశ్వాసం లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించితిరి. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును. అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును. పాతాళాగాధము వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును. పర్వతముల పునాదులను రవలబెట్టును. వారికి ఆపదలను విస్తరింపచేసేదను. వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. వారి కరువు చేత క్షీణించుదురు. మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించి పోవుదురు. బురదలో ప్రాకు పాముల విషమును, మృగముల కోరలను వారి మీదికి రప్పించేదను. బయట ఖడ్గమును, లోపల భయమును, యవ్వనులను, కన్యకలను, శిశువులను, నెరసిన తల వెంట్రుకల గల వారిని నశింపచేయును. వారిని దూరమునకు చెదరగొట్టెదను.
వారి పేరు మనుషులలో లేకుండా చేసేదననుకొందును. వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో. ఇదంతే యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమి అని వారనుకుందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారి ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును? ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు? వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయము దుర్గము వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గోమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. ఇది నా యుద్ధ మరుగుపడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నాదే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారికి ఆధారం లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను గూర్చి సంతాపపడును, నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యములో క్రొవ్వును తిని వాని పానీయార్పణమైన ద్రాక్షారసమును తాగిన దేవతలేమైరి? వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయం చేయవచ్చును. వారు మీకు శరణము కానీయుడి అని చెప్పును. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడూ లేడు. నేను తలతలలాడు నా ఖడ్గమును నూరి నా చేత న్యాయమును పట్టుకొని నెడల నా శత్రులకు ప్రతీకారం కలగజేసేదను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను. రక్తం చేత నా బాణములను మత్తిల్ల చేసేదను. చంపబడిన వాని రక్తమును, చెరపట్టబడిన వాని రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడనే ప్రమాణం చేయుచున్నాను. జనులారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తమును తన ప్రజలందరి నిమిత్తమును ప్రాయచిత్తం చేయును. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి అనుసరించి నడుచుకునవలనని వారికి ఆజ్ఞాపింపవలను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దానును దాటపోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, ఎరుకో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీము ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు స్వాస్యంగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యుద్ధకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలుల మధ్యనున్న నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న ఆ దేశమును నీవు ప్రవేశింపవు. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలులను దీవించిన విధము ఇది. అతడు ఇట్లనెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేర్లో నుండి వానికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను.